కానీ ఆదిత్య పేరెత్తగానే నీ ముఖంలో కనిపించే ఆనందాన్ని చూసి ఆ ఆనందం నీకు దూరం చేయడం ఇష్టం లేకే చెప్పలేకపోయానమ్మా. నువ్వు అతని గురించి ప్రస్తావించినప్పుడల్లా అతను ఊసే ఎత్తొద్దని నీ మీద కోపడ్డాను కదా. అవును తాతయ్య, నేనే అర్థం చేసుకోలేకపోయాను. ఆదిత్యని నువ్వు పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ అమ్మా. ఏం మాట్లాడుతున్నావు తాతయ్య? అసలు ఆదిత్య తండ్రి శ్రీనివాసరావు మన సంబంధం కుదుర్చుకున్నది లోకేశ్వరం చూసి కాదమ్మా, నీ జాతకం చూసి. నా జాతకమా? అవునమ్మా, నీ జాతకం నచ్చి ఇలాంటి మహర్జాతకురాలు తన ఇంటి కోడలు కావాలనే మన ఇంటి గడప తొక్కాడమ్మా. మీ పిన్ని మూర్ఖత్వం వాళ్ళ భార్యలకు తెలిసినా వాళ్ళు ఇలాంటి సంబంధం వద్దని వాదిస్తున్నా పట్టుబట్టు మరీ పెళ్లి వరకు తీసుకొచ్చింది నీ జాతకం నచ్చానమ్మా. నా జాతకం నచ్చితే లోకేశ్వరిని ఎలా? అదంతా మీ పిన్ని చేసిన మోసమమ్మా. అంత పెద్దండి సంబంధం వదులుకోవడం ఇష్టం లేక ఆ అదృష్టం తన కూతురికి దక్కించి ఆ పెద్దింటికి తన కూతురు కోడలు కావాలనే స్వార్థంతో ఇదంతా చేసిందమ్మా. నిజానికి ఆ ఇంటికి కోడలు నువ్వు కావాలమ్మా. ఆదిత్యకి భారీగా నువ్వుండాలమ్మా. కానీ నాకు అదృష్టం లేదు కదా తాతయ్య. లేదమ్మా, ఉంది. నేను నిన్ను ఆ ఇంటికి కోడలు చేస్తానమ్మా. తాతయ్య? అవునమ్మా, మీ పిన్ని జాతకం లోకేశ్వరదని మాయ చేసినప్పుడే ఈ విషయం వాళ్ళతో చెప్పేద్దాం అనుకున్నాను. కానీ మీ పిన్ని తన కూతురు సుఖం కోసం నిన్ను ఎక్కడ ఏం చేస్తుందోనని భయపడ్డానమ్మా. అక్కడికి నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తేనే ఈ విషయం చెప్పకుండా ఉంటానని చెప్పాను. నీకు మంచి సంబంధం తీసుకొస్తుందనుకుంటే ఆ తాగుబోతుని తీసుకొచ్చి పెట్టింది. వాణ్ణి చూస్తుంటే నువ్వు సుఖపడతావనే నమ్మకమే పోయింది. లేదమ్మా, నేను ఆ శ్రీనివాసరావుకి నిజం చెప్పేస్తానమ్మా. వద్దు తాతయ్య. ఏమ్మా? ఏ అంటే ఇప్పుడు నువ్వు నిజం బయట పెడితే పెళ్లి ఆగిపోతుంది. అప్పుడు లోకేశ్వరి పరిస్థితి ఏంటి తాతయ్య? ఏమవుద్దమ్మా? లోకేశ్వరి ఆదిత్యని ఇష్టపడుతుంది కదా. నువ్వు కూడా ఇష్టపడ్డావు కదమ్మా. కానీ ఆదిత్యకి నేనంటే ఇష్టమో కాదో తెలియదు కదా తాతయ్య. తెల్లారితే విఘ్నేశ్వరుడు రాట వేస్తున్నాం. నువ్వు మీ పిన్ని కోసమో లోకేశ్వరు కోసం ఆలోచించకుండా నీ జీవితం గురించి ఆలోచించమ్మా. అవునరా, ఇప్పుడే నువ్వేదో ఒక డెసిషన్ తీసుకోవాలి. చేసే బాధే చుట్టుముట్టిందే. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ చేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో.
తీసుకొచ్చి గుళ్ళో దేవత సేతావు రక్త మాంసాలు మాకు పోసి మట్టి పాలు కమ్మంటావు అమ్మాలి బంధాలిచ్చి అంతలోనే తెంచి లోకంలోన ఏది లేదంటూ నీ వెంట తీసుకుపోతావు ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో నీ చేతి బొమ్మల ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. అది నువ్వు ఒకసారి ఇలా రా. విఘ్నేశ్వరుడి రాటపాతడం అయిపోయింది. ఇక పెళ్లి పనులు ప్రారంభించాలి. గిరి, కళ్యాణ మండపం సంగతి, పంతుల సంగతి నువ్వు చూడు. వెహికల్స్ ఏంటి, వియ్యాల వారికి మనం ఏమన్నా పంపించాలా, లేక వాళ్ళ వెహికల్స్ లోనే వస్తారా, ఎవరెవరు ఎప్పుడు వస్తున్నారు, ఎవరెవరిని రిసీవ్ చేసుకోవాలి, ఒకటేంటి మొత్తం పెళ్ళయ్యే వరకు పనులన్నీ నువ్వే చూసుకోవాలరా. అలాగే బా. ఒరే అది ఏంటన్నా? పెళ్ళయ్యే వరకు ఆఫీస్ పనులన్నీ పక్కన పెట్టేసేయ్. అన్నట్టు కామాక్షి, మీరిద్దరూ వియ్యాల వారింటికి వెళ్ళి రావాలి. వాళ్ళింటికెందుకు బావా? పెళ్లికి ఆ అమ్మాయికి మనం పెట్టాలనుకున్న నగలన్నీ ఇవ్వాలి కదా. అవి ఇచ్చేసి వస్తే ఆ అమ్మాయి అలంకరించుకొని మండపానికి వస్తుంది. నాకు కుదరదండి. నాకు కుదరదు. కుదరదంటే ఎలాగే? నగలు నేను తీసుకెళ్లాలా? ఇక్కడ పనులన్నీ వదిలేసి మేము అక్కడికి వెళ్ళాలా? వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి, ఎవరో ఒకళ్ళని పంపించమనండి, వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు. ఒరే గిరి, కళ్యాణ మండపం దగ్గర నుంచి కార్ల దాకా అన్ని పనులు పెట్టుకుని నేనే వెళ్తాను బా. నాకెలా కుదురుద్ది? పోనీ అది పెళ్లి కొడుకు వాడే అయితే వాడేలా వెళ్తాడన్నయ్య? నేను వెళ్తానన్నా. నువ్వా? నాన్నా, ఏ నేను వెళ్తే తప్పేంటి? సరే, అలాగే కానివ్వు. ఈ వంకతో లోకేశ్వరి నోటితో తన మనసులో ఉన్న మాట చెప్పించి ఇద్దరం కలిసి ఈ పెళ్లి జరగకుండా ఉండడానికి ఏం చేయాలో ఆలోచించాలి. సో బ్యూటిఫుల్. మమ్మీ, ఈ జ్యువెలరీ అంతా నాకు కరెక్ట్ గా మ్యాచ్ అవుతుందో లేదో చూడు. మ్యాచ్ అవుతున్నాయిలే కానీ ఇవన్నీ ఇప్పుడు ఎందుకు తగిలిస్తున్నావు? ఎందుకేంటి మమ్మీ, పెళ్లి రాట కూడా వేసేసాం. నేను ఇప్పుడు పెళ్లి కూతుర్ని కదా, అందంగా కనపడాలి కదా. కనపడతావులే కానీ మొత్తం నగలన్నీ నువ్వే వేసేసుకోకు, కొన్నైనా ఉంచు. ఎవరికి? గుండమ్మకు కూడా పెళ్ళే కదా. అయితే దానికి వాళ్ళ అమ్మ నగలున్నాయి కదా. ఎక్కడున్నాయి? అవి కూడా వీటిలోనే ఉన్నాయి. అంటే దాని నగల్ని కూడా ఒకే ఇంట్లో ఉన్నప్పుడు దాని నగలు మన నగలు ఏంటి? దాన్ని మరీ దారుణంగా వాడుకుంటున్నావు మమ్మీ. అమ్మా బాబు చేస్తే చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశాను, దాన్నేమనాలి మరి. ఆంటీ, ఏంటి? హే, యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్. వచ్చిన పనింటో చెప్పు. ఏం లేదంటీ, నా మ్యారేజ్ కదా, నాకు ఒక సూట్, చేతికి ఒక బ్రాస్లెట్, వేళ్ళకి 2 ఉంగరాలు. మీ అల్లుడు గ్రాండ్ గా కనపడాలి కదా. ఏంటి ఎక్స్ట్రాల్ చేస్తున్నా? నేనేంటో మర్చిపోయావా? నువ్వేంటో నీకు గుర్తులేదా? నా దగ్గరికి వచ్చే బిల్డప్లు ఇవ్వడాలి ఏ ఉండాలని లేదా? అంటే అది
మా ముసలోడికి అసలే అనుమానాలు ఎక్కువ. నువ్వు ఇలా బిహేవ్ చేస్తే కథ మొదటికొస్తుంది.